కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా ఆధారాలు సృష్టించి మాయమయ్యాడట. పాపం సరస్వతి తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఎప్పుడూ నవ్విస్తూ ఉండే నాకే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. రాజు, ఖమ్మంలో నువ్వు ఎంక్వైరీ చేసి వచ్చిన సరస్వతి కథలోను, ఝాన్సీ చెప్పిన రాజేశ్వరి కథలో కూడా ఆ మిస్టర్ వి తన పెళ్లి ఫోటోలు గుర్తులు లేకుండా జాగ్రత్త పడ్డాడనమాట. అవును, అంతేకాదు తనకి ఎవరూ లేరని తెలివిగా నమ్మి దాంతో అతని గురించి తెలుసుకోవడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఉంది. వాడి గురించి ఆరా తీయడానికి నేను ఆధారం సంపాదించాను. ఏమిటిది? ఈ ఊరు లైబ్రరీ నుంచి మిస్టర్ వి కొన్ని పుస్తకాలు తీసుకువెళ్లి రాజేశ్వరి ఇంట్లో మర్చిపోయాడు. వీటిని రేపు లైబ్రరీకి తీసుకువెళ్లి ఎంక్వైరీ చేస్తే వాడి గురించి ఏమైనా విషయాలు తెలియచేమో. నా ఉద్దేశం అనవసర శ్రమ, ప్రయోజనం ఉండదు. అలా ఎందుకు అనుకోవాలి? ఒక్క పాయింట్ దొరికినా మంచిదే కదా. ఛాన్సీ, ప్లీజ్ ట్రై. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. రిజిస్టర్లో ఆయన పేరు అడ్రస్ చెప్పగలరా? వారెవరో తెలియకుండా మీరు వారి బుక్స్ ఎలా తేగలిగారు? ఎలా తెస్తేనేవండి, కొంచెం చూసి చెప్పండి సార్. వారి పేరు వెంకటేశ్వరమ్మ. ఇంతకు ముందే వచ్చారు. ఈ వేళతో మెంబర్షిప్ క్యాన్సిల్ చేయించుకున్నారు. బహుశా లోపలే ఉండుంటారు. నిజంగానా? మనిషి ఎలా ఉంటాడు? మనిషి సన్నగా పొడుగ్గా ఇన్సర్ట్ చేసుకున్నారు. లోపల చూడమ్మా, క్లోజింగ్ టైం అయింది, త్వరగా రండి. అలాగే. ఎవరిది? తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఝాన్సీ గారు ఏం జరిగిందండి? వాడు మిస్టర్ వి నన్ను భయపెట్టి నా ప్రాణాలు తీయాలని. అసలు నేను కూడా మీతో పాటు రావాల్సింది. ఇందాకనే గుర్తొచ్చి హడావిడిగా వచ్చాను. మీ అరుపులు విని రాబోతుంటే చీకట్లో ఎవడో నాకు డాష్ ఇచ్చిపోయాడు. ఈ బాబు గారు సమయానికి వచ్చారు కనుక మీకు ప్రమాదం తప్పిందమ్మా. చాలా థ్యాంక్స్. నో ఇట్స్ ఓకే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు పదండి. మొత్తానికి మీరు సినిమాల్లో హీరోయిన్ లాగా ఓ చిన్న సైజ్ అడ్వెంచర్ చేశారు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? జరిగిన దాన్ని బట్టి నాకు విషయం అర్థమవుతుంది రాజు. మిస్టర్ వి తన గురించి కనుక్కునే మనల్ని రహస్యంగా కనిపెడుతున్నాడు. కరెక్టేనండి. వాడిని మీరు కనిపెడుతున్నారని వాడికి అనుమానం వచ్చి ఉండొచ్చు. అందుకే లైబ్రరీలో వాడు మీకేదో ప్రమాదం తలపెట్టుండొచ్చు. తీరా నేను వచ్చేసరికి వాడి ప్రయత్నం దెబ్బతిని పారిపోయాడు. ఎనీహౌ వన్స్ అగైన్ థ్యాంక్స్ రాజు. అది సరే, ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి రిలాక్స్ అవ్వండి. నేను వస్తాను. రిలాక్స్ అయ్యేటట్టు ఒక జోక్ గాని క్విజ్ గాని చెప్పండి. సరే, ఆల్ రైట్. మీ చేత ఎరుపు అనే మాట అనిపిస్తాను. సరే చూద్దాం. నేను ఆ మాట చచ్చినా అన్నం. సరే, వెళ్ళకూడదు ఏ రంగు? తెలుపు. చీకటిదే రంగు? నలుపు. మరి ఆకాశాంది? నీలం. చూసారా, మీ చేత నీలం అనిపిస్తానని అనిపించాను. ఏయ్, మీరు అనిపిస్తానది నీలం కాదు, ఎరుపు. అదిగో ఎరుపు అనేసరిగా వస్తా.
ఎవరు? ఎవరు? ఎవరది? అయ్యా అయ్యా ఇన్స్పెక్టర్ గారు నమస్కారం. అందరికీ నా నమస్కారం. మళ్ళీ గరుడాచలం గారు మీరా? మీరు వెధలు గుర్తు రావట్లేదు. నేనేనండి ఝాన్సీని. ఝాన్సీ మా ఆఫీసులో పనిచేస్తున్నాను. అవునండి. అది సరే మీరిలా వచ్చారేమిటి? నేను ఎందుకు వచ్చాను మరేం లేదమ్మా. నేను 2 సార్లు వేరు వేరు ఊళ్ళలో వేరు వేరు పెళ్లిళ్ళలో చూసిన పెళ్లి కొడుకే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది నేరం కదా, వీరితో రిపోర్ట్ చేద్దామని వచ్చాను. మై గాడ్, అమ్మాయి వాడు తప్పకుండా మనకు కావాల్సిన వాడే అయి ఉండాలి. పెళ్ళి ఎక్కడ జరుగుతుందయ్యా? వాడు పారిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ సచిన్. ఓకే కమాన్ క్విక్. చట్టంలాగా చేతగాని ఆడవాళ్లలాగా నువ్వు నన్నేం చెయ్యవలే అనుకున్నాను. కానీ పరిశోధన పేరుతో నువ్వు చిందులు తొక్కడంతో నీ ఇంట్లోనూ లైబ్రరీలోనూ నిన్ను కాస్త భయపెట్టాను. అయినా నువ్వు నన్ను వెంటాడుతూనే ఉన్నావు. కానీ రాజుగా నీకు అందుబాటులో ఉంటూ మిస్టర్ విగా నీకు అందకుండా నిన్ను ఆడించడం నాకు థ్రిల్లింగ్ గానే ఉంది. ఈ పిల్లి ఎలుక చెలగాటంలో ఆఖరికి నిన్ను తప్పకుండా ఓడించి తీరుతాడు. అల్లుడు మేనల్లుడు కలిసి నన్ను వంటవాళ్ళు చేద్దాం అనుకుంటున్నారా? పోతులో ఉన్నావు, కసాయి చేయకూడదు. నేను చిన్న పిల్లోని, పిల్లలు తిందాం తప్ప పని చేయకూడదు. వెళ్ళి మీద పడి పడరా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అంటే ఏ సర్కిల్ అనుకుని లక్షణాల సంబంధాలని వదులుకుని వాడిని అల్లుడుగా చేసుకున్నాను. కానిస్టేబుల్ట. పైగా ఆ ఉద్యోగానికి తోడు పెద్ద లాట్లాగా ఓ కాగితం కూడా తీసుకుని విడాకులు ఇస్తా అని బెదిరింపు. పోనీ అమ్మాయిని వదిలేసి పోరా అందాం అనుకుంటే ఇదేమో నూతులో దుక్కుతా గోతులో దుక్కుతా అంటే ఏడుపు. మాయా మైదా పిండి దొరికింది, ఏం చేయను? నా నెత్తిన పోయి అల్లుడు కాక ఈ మేనల్లుడు ఒకడు, వీడికి వయసు పెరిగింది కానీ మెదడు మాత్రం పెరగలేదు. బాబోతేనా నువ్వే పోయమన్నావు. నువ్వు నన్ను చెప్తాను. ఈ మేనల్లుడు ఒకడు నన్ను ఇలా హింసిస్తున్నాడు. ఆ అల్లుడేమో ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో నా ప్రాణానికి. చీ. చెల్లెమ్మ శ్రీలత ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసి, పెళ్లి పేరుతో నిన్ను అన్యాయం చేసి, నిన్ను ఈ లోకం నుంచే దూరం చేసిన ఆ దుర్మాస్టర్ వి కోసం వెతుకుతున్నానమ్మా. నీలాగే తన అక్క ఆత్మశాంతి కోసం అతని మీదే పగబట్టిందమ్మా ఝాన్సీ అనే అమ్మాయి. నేను అమ్మాయిని అనుసరిస్తున్నానమ్మా. వాడి జాడ ఆమెకు తెలిసినా
ఆమె కారణంగా నాకు తెలిసినా నేను వాణ్ణి చట్టానికి పట్టివ్వను. నా చేతులతో వాణ్ణి అంతం చేసి నా పగ తీర్చుకుంటాను చెల్లెమ్మా, నా పగ తీర్చుకుంటాను. రాజుగారు, రాజుగారు, ఏమన్నా ఇక్కడ మీరు క్యాంప్ నుంచి ఎప్పుడొచ్చారు? ఈ రోజు పొద్దునే. కూర్చోండి. అన్నట్టు మీకు కొత్త క్వశ్చన్ కొడతాను. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో 12 మంది పనిచేస్తున్నారు. అందులో 6 క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. మిగిలిన ఎంతమంది పనిచేస్తున్నారు? 6. ఊరుకోండి, గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేయడం ఏంటి? ఎవడన్నా వింటే నవ్వుతాడు. సరే గాని మీరు జోక్ చెప్పారు, బానే ఉంది. నేను న్యూస్ చెప్తాను. ఏమిటండి ఇది? మన మిస్టర్ వి మాకు దొరకబోయి కాస్త్రో తప్పించుకున్నాడు. ఏమిటండి మీరు అనేది? అవునండి, మేతానాల కళ్యాణ మండపంలో అతను పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిసి నేను నీలకంఠం గారు పోలీసులతో అక్కడికి వెళ్ళాం. మేము వస్తున్నట్టు ఎలాగో తెలుసుకున్నట్టున్నాడు. అక్కడి నుంచి తప్పించుకున్న టాక్సీ డ్రైవర్ని కొట్టి ఆ టాక్సీలోనే పారిపోయాడు. పాపం ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నాడు. మై గాడ్, వాడు మామూలు మోసగాడే అనుకున్నాను. ప్రాణాలు తీసే హంతకుడు కూడా అన్నమాట. ఆ సమయంలో నేను అక్కడ ఉండాల్సింది. వెంటాడి పట్టుకుని వాడు అంతు చూసుండేవాడిని. నీ కోరిక నా కోరిక తీరే రోజు ఎంతో దూరంలో లేదు రాజు గారు. ఖచ్చితంగా త్వరలోనే వాడి కథ ముగుస్తుంది. సరే నేను వెళ్ళొస్తానండి. ఓకే అండి. నమస్కారం ఝాన్సీరాణి గారు, ఏమిటి ఇక్కడ ఉన్నారు? మరేం లేదండి, ఈయన శ్రీరాజ్ గారని నాకు తెలిసిన ఆయన. కలవడానికి వచ్చాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను అంతే. రాజుగారు, నా పేరు వేలు. ఏ వేలు? చిటికిన వేల, బొట్టన వేల? వేలకి వేలు. అమ్మో, అంత నేను ఇచ్చుకోలేను. వేలకి ఇంటి పేరు, వేలు మన పేరు. ఇక ఓహో. ఉద్యోగం చెప్పదులేండి, మీ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది. పోలీస్ బాబాయ్. మా ఇంటి వారు అల్లుడు గారు చాలా సరదైన మనిషి. ఇంటికేనా వేలుగారు? అవునండి, మీరు ఇంటికి అయితే రండి, కలిసి పెడదాం. దారిలో ఈ మధ్య నేను చేసిన సాహసం గురించి చెబుతాను, రండి. వస్తానండి. నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిదైందిరా. లేకపోతే చాలా కష్టపడి ఉండేవాళ్ళం. చూసావా, హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. త్వరగా పదనరా, టైటిల్స్ మిస్ చేయకూడదురా. చూడాలనుకున్న సినిమా చూడలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నట్టుగా మీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. తీసుకోండి. ఏమిటిది? బ్లాకా? కాదు, వైటే. నా అన్నవాడు నాకున్నవాడు ఓ ఫ్రెండ్. అన్నమాట ప్రకారం సినిమాకి రాబోయి వాళ్ళన్నకు ఉన్నట్టుండి కన్నుకు దెబ్బ తగిలితే రాలేకున్నానని కబురంపాడు. కనుక నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా టికెట్ తీసుకోండి. థ్యాంక్ యూ. డబ్బులు? కలిసి సినిమా చూడబోయేవాళ్ళం, కంగారే ఉంది. ఇద్దరుగానండి. ఎలా ఉంది సినిమా? బాగుంది. నాకు మరీ బాగుంది. మీరు పక్కన ఉండబట్టి. ఇదిగోండి డబ్బులు. వద్దులేండి, మీ పక్కన కూర్చున్న ప్రతి నిమిషానికి విలువ కడితే నేనే మీకు చాలా ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ఎ మినిట్. నా పేరు విఠల్, బిఏ చదివాను, బ్యాచిలర్ని. మరి మీ పేరు? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాలని ఆశ నాకుంది. అయితే తెలుసుకోండి. హలో. హలో, నేను విఠల్, బిఏ బ్యాచిలర్ని. మీ పేరు రాధ, మీరు లాయర్ జగన్నాథం గారి ఏకైక కూతురు. చూసారా ఎలా కనిపెట్టేశాను? కంగ్రాట్స్. నా ప్రతిభకు గుర్తుగా రేపు సాయంకాలం మీరు లవర్స్ పార్క్ రావాలి. నాకు మిమ్మల్ని చూడాలనుంది. సారీ, నేను రాను. మీరు రావాలి, నేను చూడాలి. నేను రాను.